గుడ్ మార్నింగ్ గైస్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది బైనామియల్ పాయిజన్కి సంబంధించినది, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది మీరు ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో అర్థం కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో, ఓకేనా. అండ్ ప్రతి ఒక్కటి బెర్నౌలీస్ థీరం అంటే ఏంటిది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా ప్రాబ్లం చూద్దాం దీని మీద. అండ్ ప్రాబ్లం కాదు, బైనామియల్ మీద ఒకటి ప్రొసీజర్ చూసేసి ప్రూఫ్ చూసి తర్వాత మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం, ఓకేనా. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లెట్స్ కంటిన్యూ ఇట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ నిన్నటి దాకా మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కంప్లీట్ చేసేసాం. ఇవాళ మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చెప్పుకుందాం. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో మనకి ఏమున్నాయంటే బైనామియల్ పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఈ జస్ట్ ఇంట్రడక్షన్, నార్మల్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇది దీంట్లో ఏం చెప్పారంటే థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, మనకి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ప్లస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయని మనకి చెప్పారనమాట. అవే మనకి ఇక్కడ చెప్పారు. దేర్ ఆర్ 2 types ఆఫ్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్. డిస్క్రీట్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ దాంట్లో ఏంటి బైనామియల్ పాయిజన్, రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్, నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, జియోమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. మనం ఎక్కువ చూసేది ఏంటంటే మనకు ఉన్న సిలబస్లో బైనామియల్ ఉంది, పాయిజన్ ఉంది. నెక్స్ట్ కంటిన్యూస్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్, చీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మనకి సిలబస్లో ఉన్నాయి. ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో అన్నీ మనకి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ప్రతి ఒక్కటి చూసుకుంటాం, ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ చేద్దాం. నెక్స్ట్ డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ఎ డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ if and only if its probability distribution is given by p of x is equal to 1 by k, where x is equal to x1 x2 x up to xk వరకు. అట్లా ఏదైనా ఉంటే దానికి డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అనమాట. The random variable x is called discrete uniform random variable. For example, suppose x అనేది 0 1 2 3 4 సో ఆన్ అప్ టు k దాకా ఉంది, కానీ p of x అనేది 1/4 1/4 1/4 1/4 అంటే సేమ్ అనేవి ఉన్నాయి అనమాట, సేమ్ ఉన్నాయి. దాన్ని డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇది నెక్స్ట్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది దీని ద్వారానే మనకి పాయిజన్ కానీ బైనామియల్ కానీ ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ టేక్స్ 2 values 0 and 1 విత్ ప్రాబిలిటీ q and p, లేకుంటే p and q అని అనుకోవచ్చు రెస్పెక్టివ్లీ. p of x is equal to 0 that is q, p of x is equal to 1 that is p, where q is equal to 1 minus p. ఇది మనకి బెర్నౌలీస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. q is equal to 1 minus p అనమాట. నెక్స్ట్ p plus q is equal to 1 అనమాట. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ లాగా మనకు యూనిటీ 1 అనుకుంటాం కదా. p అనేది ఒకవేళ హెడ్స్, q అనేది టైల్స్ అయిందనుకో, దట్ ఈస్ ఒకసారి హెడ్స్ ఒకసారి టైల్స్ ఏమవుతుంది మనకి మొత్తం యూనిటీ 1 అవుతుంది అనమాట. దాన్ని ఇక్కడ మనకు pలో qలో మన టర్మ్స్లో ఇచ్చేసారనమాట. ఈజ్ కాల్డ్ బెర్నౌలీస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఈజ్ సెట్ టు హ్యావ్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ కూడా అంటారనమాట. ద ప్రాబిలిటీ ఫంక్షన్ ఆఫ్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి రిటన్ యాజ్ p of x is equal to p of p to the power of x into q to the power of 1 minus x. నెక్స్ట్ మనకి q అంటే ఏం తెలుసు, 1 minus p అని తెలుసు కదా ఇక్కడ. దీని ద్వారా అప్పుడు మనం ఇక్కడ q ప్లేస్లో మనం 1 minus p సబ్స్టిట్యూట్ చేసుకుంటే p of x p to the power of x into bracket 1 minus p to the power of 1 minus x, where x is equal to 0, 1. నెక్స్ట్ నోట్ మీన్ ఆఫ్ ది బెర్నౌలీ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ x is equal to మీన్ అని అడిగాను మనకి. మీన్ అంటే ఏంటిది, సమ్మేషన్ ఎక్స్పెక్టేషన్ x అనమాట. దట్ ఈస్ సమ్మేషన్ xi ఇంటూ పిఐ లేకుంటే పిఎక్స్ఐ అని అనవచ్చు మనం. అప్పుడు మన xi ఏంటిది 0 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ p, దట్ ఈస్ ఈక్వల్ టు p అనమాట. వేరియన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేరియన్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ex స్క్వేర్ మైనస్ ex హోల్ స్క్వేర్ సమ్మేషన్ xi స్క్వేర్ పిఐ xi మైనస్ మ్యూ స్క్వేర్ మనకి కింద ఎంత వచ్చింది p స్క్వేర్, తర్వాత 0 స్క్వేర్ ఇంటూ q ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ p. అట్లా మనం చేస్తే మనకి p స్క్వేర్ మైనస్ వస్తే అప్పుడు మనకి 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 1 స్క్వేర్ 1 ఇంటూ p p minus p square, that is equal to p common is 1 minus p,
1 మైనస్ పి అంటే క్యూ అనమాట. వేరియన్స్ అంటే ఎక్స్ కదా, అట్లా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి కదా. అక్కడ మనం 1 మైనస్ పిలో 1 మైనస్ పి అనే సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యూ 1 మైనస్ పి ప్లేస్లో క్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పీ క్యూ అవుతుంది. అది ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ కావాలనుకుంటే మనకి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ కావాలంటే ఏం చేయాలి, రూట్ అవతల పంపించే స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అవుతుంది. దట్ ఈస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీక్యూ. డెఫినేషన్ చూసుకుందాం ఒకసారి. సపోజ్ అసోసియేటెడ్ with a random trail there is an event called success and complementary event called failure. ఇప్పుడు ఏదైనా సపోజ్ మనం హెడ్స్ టైల్స్ అని మనం కాయిన్ వేస్తున్నాం, హెడ్స్ వస్తే సక్సెస్, మనం హెడ్స్ రావాలని అనుకుంటున్నాం, మనం హెడ్స్ వస్తే ఏంటిది సక్సెస్, ఒకవేళ ఇంకో టైల్స్ వస్తే ఏంటిది ఫెయిల్యూర్ అనమాట. ఇదే చెప్తున్నాడు. లెట్ ద ప్రాబిలిటీ ఆఫ్ అ సక్సెస్ బీపీ అండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ ద ఫెయిల్యూర్ విల్ బి క్యూ అండ్. అంటే సక్సెస్ వస్తే పీ అనుకోమంటున్నాడు, ఫెయిల్యూర్ వస్తే క్యూ అనుకోమంటున్నాడు. Suppose the random trails are prepared n times and under identical conditions. This is called Bernoullian trails అంటారంట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, Bernoulli's theorem. If the probability of the occurrence of an event success in a single trail is p, then the probability that will occur exactly r times out of n independent Bernoullian trails is called. ఇది మనకి ఇంపార్టెంట్, ఇది ఫార్ములా NCR into p to the power of r q to the power of n minus r వేర్ పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఎగ్జాక్ట్లీ ఆర్ టైమ్స్ చేస్తామంట, కాంబినేషన్ వచ్చేసింది అక్కడ ఎన్సీఆర్ అని, అంటే ఎన్ ఇండిపెండెంట్ బెర్నౌలియన్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఆర్ టైమ్స్ చేస్తాం. అప్పుడు మనకు వచ్చేది ఏంటిది, పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ వస్తే అది సక్సెస్, ఒకవేళ రాదనుకో క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. ప్రూఫ్ అంత ఇంపార్టెంట్ కాదు. ప్రూఫ్ అంతా మొత్తం థియరీ ఉంటుంది అది. నెక్స్ట్ నోట్ బై బైనామియల్ థీరం క్యూ ప్లస్ పీ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ NC1 క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ పీ టు ద పవర్ ఆఫ్ 1 అనమాట అక్కడ. నెక్స్ట్ NC2 క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 పీ స్క్వేర్, అట్లా సో వన్ అప్ టు పీ టు ద పవర్ ఆఫ్ ఎన్ వరకు వస్తుంది. NCN ఇంటూ క్యూ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్, ఎన్ మైనస్ ఎన్ 0, క్యూ ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. అది పీ టు ద పవర్ ఆఫ్ ఎన్ మిగులుతుంది. అంటే మనకు లాస్ట్ మిగిలింది ఏంటిది పీ టు ద పవర్ ఆఫ్ ఎన్ మాత్రం మిగులుతుంది. వీ నోటీస్ దట్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ గెటింగ్ 0, 1, 2 అప్ టు ఎన్ సక్సెసెస్ ఆర్ గివెన్ రెస్పెక్టివ్లీ బై సక్సెసివ్ టర్మ్స్ ఆఫ్ ది above binomial expansion. The probability of exactly r successes, that is r success and n minus r failures, that is NCR to the power of r q to the power of n minus r అనేది ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్యూర్ అనేది మొత్తం దీంట్లో చూపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద r plus 1th టర్మ్ ఇన్ ద అబోవ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, సెకండ్ కూడా ఇంపార్టెంట్. The probability of getting at least one success in a series of n trails is NC1 q to the power of n minus 1 p to the power of 1 plus NC2 so on up to p to the power of n. అప్పుడు q plus p whole to the power of n minus q to the power of n is equal to 1 minus q to the power of n అనమాట. ఇది అంత సెకండ్ అంత ఇంపార్టెంట్ కాదు మనకి ఫార్ములాస్లలో అంత కూడా ఎగ్జామ్స్లలో ప్రాబ్లమ్స్లో కూడా అంతగానో మనకి యూజ్ కాదు. ఓన్లీ ఫస్ట్ ఇది యూజ్ అయితే NCR p to the power of r q to the power of n minus r అని. ద ప్రాబిలిటీ ఆఫ్ నో సక్సెస్ ఇన్ n బెర్నౌలియన్ ట్రైల్స్ ఈజ్ గివెన్ బై q to the power of n. ఏం సక్సెస్ లేకపోతే ఏమి వేస్తారు మొత్తం హోల్ టర్మ్స్ ద ఫెయిల్యూర్ q to the power of n అండ్ దట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఈ బై p to the power of n అనమాట. ఇది దిస్ ఈజ్ అవర్ బైనామియల్ అండ్ బైనామియల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి బేసిక్స్ అనమాట. ఇది మనకి ఈ బేసిక్స్ వస్తేనే మనకి బైనామియల్ కానీ పాయిజన్ కానీ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది వీడియో కంపల్సరీ చూడాలి మీరు, మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకసారి మళ్ళీ స్కిప్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకి రండి. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. ఓకేనా? అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.